హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? మీ అందరి కోసం ఈరోజు హెల్దీ స్వీట్ కార్న్ వడ చేయబోతున్నానండి. ఇది పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి వెంటనే చేసేసుకుందాం రండి. ఒక బౌల్లో స్వీట్ కార్న్ ఒలుచుకుని పెట్టుకుందామండి. సో దీన్ని కచ్చాబచ్చాగా మనం మిక్సీ గ్రైండ్ పట్టుకోవాలి. దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా మనం మిక్సీలో అల్లం ముక్కలు, జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలాగా బాగా కలుపుకోవాలండి. దీంట్లో కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కోసం మనం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుందామండి. అంటే బియ్య పిండి యాడ్ చేసుకుందాం. వడలు వేసుకునేలాగా మనం పిండిని కలుపుకోవాలండి. సో చూసారా, ఇలాగా మనం కలుపుకున్నాక బౌల్స్ చేసుకునే రీతిగా వచ్చేలాగా ఉంటే చాలన్నమాట. దాని తర్వాత దీన్ని ప్రెస్ చేసుకుని వేడి నూనెలో మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. ముందుగా మనం పాన్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా వడల్లాగా అన్నీ వేసేసుకుందామండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఇలాగ చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, మనం కూడా చాలా ఇష్టంగా తినేస్తాం. ఇలాగా రెండు వైపులా మనం బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఇంట్లోనే ఈజీగా మనం హెల్దీ స్నాక్స్ చేసేసుకోవచ్చండి. మీరు రోజు ఈవినింగ్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఈ వీక్ అంతా కూడా నేను పిల్లలకి హెల్దీ స్నాక్స్ రెడీ చేసి పెట్టానండి. ప్రతి వీడియో కూడా మీరు వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. సో చూసారా, ఇలాగా బాగా ఫ్రై అయిపోయింది కదా, మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారా, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారా, మరి ఇంత ఈజీగా ఇంట్లోనే హెల్దీ స్నాక్ చేసి చూపించాను కదా. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం. చూసారా అండి, ఎంత క్రిస్పీగా ఉందో. స్వీట్ కార్న్తో నేను చాలా యమ్మీ రెసిపీస్ చేశానండి. అన్నీ కూడా తప్పకుండా వాచ్ చేయండి. అంతవరకు బాయ్ మరి.